ఇవాళ పొలిటికల్ లీడర్లే కాకుండా పొలిటికల్ లీడర్లే అబద్ధాలు ఆడతారు అనుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, అది కూడా హైడ్రా కమిషనర్ లాంటి హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత పెద్ద అబద్ధాలు ఆడతాడని మేము అసలు ఊహించుకోలేదు. ఇది వారి ఎవరి ప్రజల మీద ఆడుతుంది అనేది వారికే తెలుసు. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వి హనుమంతరావు ప్రజలతో ఆడుతుండ అనేది వారికి విషయం. ఇవాళ నేను పొద్దున్న లేవగానే ఇవాళ సీదా పోలీసు వాళ్ళు వచ్చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ఎందుకని చెప్తే అప్పుడు చెప్పినారు, ఇట్లా కమిషనర్ హైడ్రా వస్తున్నాడు బతుకమ్మకుంట లాంటికి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆయన వచ్చి సర్వే కోసం వస్తున్నాడు, మీరు వెళ్ళొద్దు అని అన్న. మా పర్మిషన్ లేకుండా నా పొజిషన్లో ఉందని ఆల్రెడీ లాస్ట్ టైం గవర్నమెంట్కు రాసినాము, హైడ్రా కమిషనర్కు రాసినాము. ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, నా పొజిషన్లో ఉంది, మా ప్రైవేట్ లిటిగేషన్, మాకు మెయిన్ ఓనర్స్కు, ఒరిజినల్ ఓనర్స్కు ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంది, పొజిషన్ నా పొజిషన్లో ఉంది. అది కూడా ఆయనకు కూడా ఇచ్చినాము. గవర్నమెంట్ కూడా మన ప్రీ నోటిఫికేషన్ ఉందంటే అది ఎంత ఫ్రాడులెంట్గా ప్రీ నోటిఫై అయిందో అనేది కూడా మొత్తం డిస్క్రైబ్ చేస్తూ దాని ప్రీ నోటిఫికేషన్లకి తీసేయాలని కూడా మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. ప్రీ నోటిఫికేషన్ టైటిల్ తోటే మీకు తెలుస్తుంది, నోటిఫికేషన్ లేనట్టే లెక్క కదా. నోటిఫికేషన్ అంటే ప్రీ నోటిఫికేషన్ అనే ప్రసక్తి ఉండేది కాదు. అది వాటర్ బాడీ కాదు, వేకెంట్ ల్యాండ్ అనేసి మేము టీఎస్ఎల్ఆర్ చూపించినాము, సేత్వారి కాపీ చూపించినాము, దాంట్లో కూడా పుష్కి ఉన్నది, టౌన్ సర్వే రిజిస్టర్ కూడా చూపించినాము, అది వేకెంట్ ల్యాండ్ ఉన్నది. వేకెంట్ ల్యాండ్ అనేసి మొత్తం అన్ని ముటేషన్ చూపించినాము. ఏదో పింగల్ వెంకటరామరెడ్డి గారు, సయ్యద్ ఆజం వాళ్ళ ఫ్యామిలీస్ పైన ముటేషన్ చేసినారు, దాంట్లో కూడా డ్రై ల్యాండ్ అనేసి RORలో రికార్డ్ చూపించినాం. ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసినాం. ఈ ఫస్ట్ హైడ్రా కమిషనర్కు ఆగస్టులో సబ్మిట్ చేసినాము, తర్వాత గవర్నమెంట్కు మొన్న అక్టోబర్లో సబ్మిట్ చేసినాము 22వ తారీఖు నాడు, దాన్ని డీనోటిఫై చేయమని. ఆ కాపీ హైడ్రా కమిషనర్ గారు కూడా ఇచ్చిన. ఇవి ఇచ్చినాక కూడా మా ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ప్రతి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చినాక, నేను పొజిషన్లో ఉన్నాక కూడా ఇవాళ మాకు ఏది ఇంటిమేట్ చేయకుండా వారు సీదా వచ్చేసి ఇప్పుడు అక్కడ జేసీబీ బుల్డోజర్లు పెట్టారని నిన్న జేసీబీలు పెట్టేసి చేస్తా ఉన్నారు. మా వాళ్ళని అందరిని, మా సెక్యూరిటీ గార్డులను వాళ్ళనంతా పోలీసులు అని తరిమించి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి రంగనాథన్ గారితో లోపలికి వెళ్ళేసి జేసీబీని ఇన్స్టాల్ చేసినారట. రంగనాథన్ గారు కూడా ఇవాళ మీడియాకి ఇస్తూ చెప్పినారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇలాంటి ఇంత పెద్ద అబద్ధాలు ఆడతారని నేను సర్ప్రైజ్ అయినాను. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి కమిషనర్ హైడ్రా గారి పైన, మరి ఆయన వెంబడి వచ్చిన లోకల్ కాంగ్రెస్ లీడర్లు, మరి వేరే లీడర్ల పైన కూడా ఎవరైతే మా ల్యాండ్లోకి ఎంటర్ అయినారో ఇల్లీగల్గా వారిపైన కూడా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాను. వారిపైన తగిన క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ ట్రెస్ పాసింగ్, డ్యామేజింగ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చేస్తున్నాము. దీనిపైన మేము హైకోర్టు కూడా వెళ్తాం, వెళ్ళేసి తగిన రీతిగా దీన్ని న్యాయస్థానం జ్యుడిషియరీ ఉన్నది. వీళ్ళంతా బుల్డోజ్ చేసినా కానీ ఆశ్చర్యం ఏంటంటే పట్టా ల్యాండ్ వాళ్ళది కానే కాదు, చూపించినాక కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపించి ఏదైతే మేమున్నామో మాకు CMA కూడా ఉంది, డిగ్రీ ఉన్నది నా ఫేవర్లో. ఒక LR నాకు అగేన్స్ట్ ఇంజంక్షన్ వేస్తే డిగ్రీ నా ఫేవర్లో ఇచ్చినట్టు CMA కూడా నా ఫేవర్లో ఉంది. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సబ్డ్యూటీస్ నడుస్తూ ఉన్నది నా పొజిషన్ నుండి. మాకు ఇంటిమేషన్ లేకుండా ఇంత బుల్డోజింగ్ చేస్తారు, ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పాలిస్తుంది అనేది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ తిరగలేదు, మొనార్కీ తిరిగా ఉంది. నేను తిరగని ఖండిస్తూ దీన్ని డెఫినెట్లీ ఎదుర్కొంటాము. దీంట్లో ఎక్కడ మేము వెనక అడిగేసేది లేదు. నా ప్రాపర్టీని ఎట్లాగో నేను పోనీయను, వాళ్ళు ఏదో ఇంత పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం నడవదు. దీనికి తగిన రీతిలో మేము కోర్టు మెట్లు ఎక్కుతాము, కోర్టు నుండి తగిన రీతిలో గవర్నమెంట్కి బుద్ధి చెప్పిస్తాం. మొత్తం ఇప్పుడు ఉన్నది 7 ఎకరాల 15 గుంటలు. దాంట్లో 7 ఎకరాల 15 గుంటల్లో 2 ఎకరాలు ఇల్లీగల్గా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇల్లీగల్గా ఆక్యుపై చేసినారు. వాళ్ళకి ఎట్లా మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అయినాక వాళ్ళని ఎట్లాగో అన్నట్టు వికెట్ చూపించేది ఉంది. అది కాక 5 ఎకరాలు ఒక ఓపెన్ స్పేస్ ఉన్నది అనమాట. దానికి మా సేల్ డీడ్, కంక్లూడివ్ సేల్ డీడ్ కోసం మేము ఆగున్నాం. ఎందుకంటే ఏం చేసినా మేము లీగల్లీ రైట్ఫుల్లీ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ లోపల కాంప్రమైజ్ కూడా వాళ్ళు వచ్చినారు ముందరికి, మెయిన్ ఒరిజినల్ ఓనర్స్ కూడా, అవి కూడా నెగోసియేషన్ నడుస్తామని. ఈ లోపల స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కూడా చీఫ్ ఎవిడెన్సీలు 2 అయిపోయినాయి, ఒక 2 ఉన్నాయి మిగతాయి. సో ఈ లోపల గవర్నమెంట్ వి హనుమంతరావు గారి ప్రెషర్ పైన గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తా ఉన్నది. వి హనుమంతరావు గారు పోయే ముందు కూడా ఇంత దురాక్రమణాలకు ఇంత దుష్టుడు అని జనాలకు చెప్తా ఉన్నాడు. మాకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకేం కాదు, డిలే అవుతుండొచ్చు లిటిగేషన్లో. జ్యుడిషియరీ ఉన్నది, రైట్ఫుల్గా ఉన్నామని మాకు తెలుసు. ఏంటంటే టైం డిలే అవుతుంది, కానీ జ్యుడిషియరీ మాకు ఎట్లాగో సేవ్ చేస్తుంది, ప్రజల వీళ్ళు సేవ్ చేస్తున్న నమ్మకం మా అందరు జ్యుడిషియరీ పైన ఉంది కనుక దాన్ని అప్రోచ్ అవుతాం. కానీ దీంట్లో కాంగ్రెస్ దురాగతమైనది తెలుస్తూ ఉన్నది, వి హనుమంతరావు గారి ఎంత దుష్టులు అనేది తెలుస్తూ ఉన్నది. ప్రజల ఆస్తి ఏది
ఎట్లా దోచుకోవాలనేది కాంగ్రెస్ ఎదురు చూస్తున్నది దీంట్లో తెలుస్తా ఉన్నది. మీ దగ్గర సరైన ఆధారాలు లేవు, డాక్యుమెంటరీని ఏం చూపించలేకపోయిందని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. ఇక మీరు ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ కమిషనర్ గారు అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తాను. జూమ్ చేస్తే ఇగో ఇది మొత్తం రిపోర్టు ఇది ఇస్తూ ఇగో కమిషనర్ గారికి హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చింది. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉన్నది. అంతేకాకుండా వారికి ఇచ్చిన రిఫరెన్స్ లెటర్స్ కూడా ఉన్నాయి వారికి. అంతేకాకుండా ఇక్కడ చూపిస్తాను. ఆ లెటర్స్ ఆల్రెడీ అంతకుముందే లెటర్స్ ఇచ్చినాను హైడ్రాకి. ఇది ఎప్పుడు ఆగస్టులో ఇచ్చినాను. ఇది ఇస్తూ ఇది కూడా మాది కాదని చెప్పిన పెద్ద మనిషికి ఆల్రెడీ దాని డాక్యుమెంట్స్ ఈసీ కాపీ ఒక్కటి సరిపోతుంది. ఇదిగోండి టిఎస్ఎల్ఆర్ కల్టివేషన్ అని ఉన్నది. ఇది ఎప్పుడు పింగళ వెంకటరామరెడ్డికి ఇచ్చి ఫస్ట్లీ నిజాం టైం అప్పటిది. దాంట్లో కూడా ఇది కల్టివేషన్. సేత్వార్ ఇచ్చినాము, దాంట్లో కూడా క్లియర్గా కుష్కి ఉన్నది. టౌన్ సర్వేది కూడా ఇచ్చినాము కాపీ, దాంట్లో వేకెంట్ ల్యాండ్ అని ఉన్నది. ముటేషన్ కూడా ఇచ్చినాము, ముటేషన్లో కూడా అది డ్రై ల్యాండ్ అని ఉన్నది. ఇది ఉంది ఈసీ. ఇది ఎప్పుడు 1344 ఫస్ట్ అజీజ్ గారికి ఇచ్చిన అమ్మినది ఈసీ కూడా ఇచ్చినాము. గవర్నమెంట్ ల్యాండ్ అని ఎట్లా అంటాడు? మేము ప్రూవ్ చేయలేదని ఎట్లా అంటాడు? సరే ఆధారాలు పత్రాలు లేవు అని చెప్పారు కానీ లీగల్ గా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకనే సరే ఇది ఇచ్చినాము, దీని ప్రూఫ్స్ ఇచ్చినాము. దీనికి ఏమి రిప్లై ఇచ్చినాడు ఆయన? అంటే ఏ ఓపెన్ ల్యాండ్ కనిపించేస్తే అంటే మేము ఉండే వచ్చేసి మా ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి ఆయన కూడా డాక్యుమెంట్ చూపెట్టాలిగా. మా ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చేసి ఆయన ఖాళీ నోట్తోటి చెప్తే మేము లెటర్స్ ఇచ్చినాం ఇన్ని ఉన్నాయి. ఎందుకు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి పట్టా పాస్బుక్ చూడండి, ఎవరి పేరు ఉన్నది? సయ్యద్ ఆజం గారి పేరు ఉంటుంది. వాళ్ళకి నోటీస్ మాకు వెళ్ళినరా? మేము ఇంటిమేట్ చేసినాము, లీగల్గా ఇంటిమేట్ చేసినాము. ఆల్రెడీ ఇంతకుముందు కోర్టులో కేసు విరిపేన్ వేసినాము. అప్పుడు కూడా స్టేటస్ కో విత్ రెస్పెక్ట్ పొజిషన్ ఇచ్చిన తర్వాత యుఎల్సీ రిపీల్ అయిపోయినాక ఇన్ఫ్రాక్చర్స్ అని చెప్పేసి కోర్టు డిస్పోజ్ చేసేసింది. ఆయన ఏ లెక్కనంటే నేను అదే అనేది మొదట పొలిటీషియన్సే అబద్ధాలు ఆడతారు అనుకుంటే ఇవాళ బ్యూరోక్రాట్స్ కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే ఎంత పెద్ద ఇవాళ గవర్నమెంట్ ఎంత దుస్థితిలోకి దిగిపోయింది అనేది మాకు ఆశ్చర్యం ఇస్తా ఉంది. గవర్నమెంట్ అఫీషియల్సే ఇంత పెద్ద అబద్ధాలు ఆడితే ఇక ప్రజలను ఎవరు కాపాడతారు? ప్రజల దుస్థితి ఎంత అనేది చాలా ఆశ్చర్యం ఇస్తాం. అయినా మేము లీగల్ వెళ్తాము, లీగల్ వెళ్ళేసి కోర్టు నుండి తగిన ఆర్డర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాము. ఆల్రెడీ క్రిమినల్ కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తాము. అండ్ సింప్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే సరిపోదు కదా. అదే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? చాలా పెద్ద అబద్ధం అది. ఇదిగోండి నేను డిగ్రీ ఇప్పుడు కూడా మీకు దీంట్లో చూపిస్తాను. దీంట్లో కోడ్ సిఎంఏ ఏదైతే ఉందో మా ఫేవర్లో ఇస్తూ, అంటే అది కూడా ప్రైవేట్ లిటిగేషన్, గవర్నమెంట్ తోటి కాదు. ప్రైవేట్ మెయిన్ ఒరిజినల్ ఓనర్ నాకు అగేన్స్ట్ ఇంజంక్షన్ వెళ్తే దానిపైన ఫస్ట్ జడ్జు అది కొట్టేసి నా ఫేవర్ ఇస్తే ఆయన మళ్ళీ అప్పీల్ వెళ్తే సిఎంఏలో కూడా నా ఫేవర్లో డిగ్రీ ఇచ్చారు. ఆ డిగ్రీ ఏందో ఈ దగ్గరలో చూపిస్తాను. అబద్ధాలు బాబా అఫీషియల్ ఉండి ఇంత పెద్ద అబద్ధాలు ఆడాల్సిన అవసరం అఫీషియల్కి ఏం అవసరం ఉన్నది? అంటే ఒక ప్రాపర్టీని కబ్జా చేయడానికి ఉల్టా నేను చెప్పినాను బాగంపల్లి వెల్ఫేర్ సొసైటీ సొసైటీలో 40% ఓపెన్ స్పేస్ పెట్టాలా, ఓపెన్ స్పేస్ పెట్టకుండా మొత్తం కట్టారు, కావాలంటే అక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలి. అదేదో హనుమంతరావు వెనకాలండి నడిపించిన ఆ ల్యాండ్ని అక్కడికి వెళ్ళట్లే వీళ్ళు. అక్కడికి వెళ్ళకుండా అన్యాయంగా